నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర్. మధ్య కుంభకోణం ఏపీలో ఏ విధంగా జరిగింది అనేది రోజుకొక కథనం బయటకు వస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా వైసీపీ వాళ్ళకి సంబంధించిన సాక్షి పత్రిక కావచ్చు, ఇంకొన్ని పత్రికల్లో కొన్ని వార్తలు ప్రచురిస్తూ వస్తున్నారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా జరగలేదని చెప్పలేదు. కానీ ఈ రోజు ఒక మెట్టెక్కారు. ఎలా అంటే ఎవరైతే టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలస వచ్చారో వారే ఇదంతా చేశారు, మాకు సంబంధం లేదు, అంతా చేయించింది టీడీపీ వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారని. దీనికి కసిరెడ్డి రాజ కేసుని చిన్ని గారికి సంబంధించిన వ్యక్తి అని, అలానే భాగస్వామి ఏవైతే వ్యాపారాలు ఉంటాయో వాటిల్లో అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎలా చూడాలి? ఈరోజు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొన్ని వార్తా పత్రికలు, ఛానల్స్ ఏం చెప్పాయి అంటే జరగలేదు అని చెప్పలేదు, కానీ జగన్ కి సంబంధం లేదు, ఇదంతా వేరే వాళ్ళు చేశారు అని. కొన్ని రోజుల తర్వాత కావాలని మా మీద నింద మోపుతున్నారు, ఇదంతా అబద్ధం అన్నారు. ఈ రోజు చూస్తే ఇది టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వైసీపీలోకి వచ్చారు అని. ఇంకొకటి చూసుకుంటే మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ అవ్వడంతో దాన్ని పాజిటివ్ గా రాసుకున్నారు, కానీ దీనికి సంబంధించి నెగిటివ్ గా రాశారు. ఏంటి సార్, అసలు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇక్కడ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ శ్రేణులకు కూడా ఈ మద్యం కుంభకోణం అంశం తమ పుట్టి ముంచబోతుంది అనేది అర్థమైపోయింది. క్రమక్రమంగా చాపకంద నీరులాగా ఆ విచారణ విస్తరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి డోర్ బెల్ కొట్టడానికి ఇంకెంతోసేపు లేదు. ఆల్రెడీ వాళ్ళ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇక నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా ఇవాళ కాతే రేపైనా అరెస్ట్ అవ్వటం ఖాయం. విచారణలో వాళ్ళ దగ్గర నుంచి విచారణ సంస్థ వాస్తవాలు రాబట్టడం ఖాయం. ఆ రాబట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ మోగాల్సిన డోర్ బెల్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏంటి, ఆయన సతీమణి భారతి గారి ప్రమేయం ఏంటి, ఆమె ఆర్థిక వ్యవహారాలన్నీ పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, అతనికి మామూలు అతనికి చేరాయి అని అంటే అంతిమంగా భారతి గారి దగ్గర కూడా చేరినట్టేనా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ఆయన ధైర్యం చెప్పుకోవటం కోసం అని చెప్పని, ఎవరైనా చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన దగ్గర కూడా ఆయన సీఎం అని చెప్పని తన శ్రేణుల చేత బడాయి పొగడతలు పొగిడించుకున్నా. ఎందుకంటున్నాను అని అంటే 2024 మే 13, ఇవాళ మే 13, సరిగ్గా సంవత్సరం క్రితమే ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సీఎం పదవి నుంచి పీకేసి కోరలు తీసిన పావంలాగా రోడ్డు మీద వదిలారు. ప్రజల చేత శిక్షకు గురి అయితే ఇంకా సీఎం అని పిలిపించుకోవడానికి పిలిచే వాళ్ళకి బుద్ధి లేకపోయినా ఈయనకు ఉండాలి కదా. అరే, ప్రజలు మనల్ని ఓడించారా, ఇప్పుడు మనం ఈ రకమైన పిలుపులు పిలుచుకోవడం ఏంటి, మళ్ళీ ఆ ప్రజలు మన్నను పొందగలిగితే ఆ రోజు పిలుద్దురు నన్ను, ఇవాళ ఈ విధంగా పిలవటం అనేది నాకే అవమానకరంగా ఉంది. మీరు అలా పిలిచిన ప్రతి క్షణం కూడా ప్రజలు నాకు వేసిన శిక్ష గుర్తుకొస్తుందిరా అని చెప్పని వాళ్ళ శ్రేణులకు చెప్పాలి కదా. ఆయన చెప్పకుండా వాళ్ళు అలా పిలుస్తుంటే ఈయన ముసుముసులు నవ్వుకుంటా ఉంటున్నాడు. అంటే ఏంటి, ఈయన ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నాడు అని అంటే ఈయన ఆనందపడుతున్నాడు. ఈయన ఆనందపడటానికి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ స్థానిక నాయకులు, అరే మీకెందుకు, మీరు సీఎం అని అరవరు నాయన, మనోడి కథ మనసులో ఉపలాటపడిపోతూ ఉంటాడు, ఆ వచ్చిన కార్యక్రమం చూసుకొని వెళ్తాడు అని చెప్పని వాళ్ళ శ్రేణులు కూడా వాళ్ళ దిగునుండే, అంటే వాళ్ళ నాయకులు దిగునుండే శ్రేణుల్ని ఆ రకంగా మోటివేట్ చేసి పంపించి పొగడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమ మద్యం కుంభకోణం జరిగింది అనేది విచారణలో ఒక్కొక్క వాస్తవం తేడతలం అవుతుంటే కూడా తప్పించుకోవడానికి వాళ్ళ సొంత మీడియా ఒకటి ఉంది కదా చేతిలో అని చెప్పని, దానిలో ఇది మాకేం సంబంధం లేదు, ఇదంతా ఆ రోజుల్లో మా పాలనా హయాంలో తెలుగుదేశం వాళ్ళు కుట్ర పని మా చేత మా ప్రభుత్వ హయాంలో ఇటువంటి అక్రమాలు జరిపే విధంగా చేసి వాళ్ళ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుడిగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విచారణాధికారులు రకరకాల కథనాలతోటి ఇవాళ ఈ వ్యక్తులందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి ఆ ఇన్వాల్వ్ చేయటం ద్వారా అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ కేసులు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పని చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఒకసారి మనం కూడా విశ్లేషణ చూద్దాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడా? నిజంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆయన మీద ఆయన చెయ్యని తప్పులు చేసినట్టుగా మోపి ఆయన్ని కేసుల్లో ఇరికిచ్చే కుట్రకోణం జరుగుతూ ఉందా, లేదు నిజంగా అసలు ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయా?
ఇవాళ నేను అమాయకుణ్ణి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు వివరించి చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మేనిఫెస్టోలో కూడా తనకు గనక అధికారం దక్కిన పక్షంలో ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన మద్యం, కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని రాబోయే 2024 ఎన్నికల నాటికి రాష్ట్రం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తా, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా, మద్యం అనేది ఈ కుటుంబాలకి ఆ భారం నుంచి విముక్తి కల్పిస్తా అని చెప్పని వాగ్దానం ఆయన చేశాడా? తెలుగుదేశం వాళ్ళు సలహా ఇస్తే ఏం చేశాడా? వాగ్దానం చేసిన ఆయనే. మరి వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా తను ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేసేస్తే అయిపోయిండేదిగా. ఎందుకు చేయలే? అంటే తెలుగుదేశం పన్నిన కుట్రలో భాగంగా ఈయన మద్య నిషేధం చేయలేదా? తెలుగుదేశం పన్నిన కుట్రలో భాగంగా ఈయన మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేశాడా? ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ డిస్టిలరీస్ మొత్తాన్ని వాళ్ళ కబ్జాలోకి తీసుకొని వాళ్ళు ప్రభుత్వ బెవరేజెస్ కార్పొరేషన్ తోటి ఒప్పందం చేసుకొని వాళ్ళు తయారు చేసే వినూత్న బ్రాండ్లు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టిలరీస్ ద్వారా బెవరేజెస్ కార్పొరేషన్ త్రూ సప్లై చేయబడుతున్న బ్రాండ్లు దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ దొరకవు. అలాగే దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో దొరికే ఏ బ్రాండు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రంలో దొరకదు. ఈ విధమైన కొత్త ట్రెండ్కి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారా? లేదు తెలుగుదేశం నాయకులు వైసీపీ ముసుగులో చేసిన అకృత్యాల ఇవన్నీ కూడా? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న రీటైల్ అమ్మకాల వ్యవస్థ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి అని చెప్పని 2019 నవంబర్లో కొత్త మద్యం పాలసీని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందా? తెలుగుదేశం నాయకులు వైసీపీ ముసుగులో వాళ్ళు తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీయా? ఇవాళ మద్యం పాలసీకి రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం తయారీ సంస్థలైన డిస్టిలరీస్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది వైసీపీ నాయకులు. ఆ వైసీపీ నాయకులు తయారు చేస్తున్న బ్రాండ్ల మొత్తాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి అని చెప్పని తమకి లాయల్గా ఉండే అధికారిని ఐఆర్సీటీసీ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి అతనికి ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ డిస్టిలరీ నుంచి ఏ రోజు ఏ బ్రాండ్ మద్యం ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ అవుతుంది అనే పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా రాజకాశ్ రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడు, ఆయన ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన అతనికి ఏ రోజుకి ఆ రోజు డేటా షేర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇవాళ రాజకాశ్ రెడ్డిని ఐటీ అడ్వైజర్గా కేసినేని చిన్ని గారి వ్యాపార భాగస్వామిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుకోవడానికి ఏ కారణం ప్రభావితం చూపింది ఆయన్ని? ఆయన ఇవాళ రాజకాశ్ రెడ్డిని తెలుగుదేశం మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో డిస్టిలరీ యజమానుల నుంచి వసూలు చేయవలసిన ఈ కమిషన్ల భాగోతాన్ని, ఆ నెట్వర్క్ మొత్తాన్ని నడిపించింది సూత్రధారి, పాతదారి రాజకాశ్ రెడ్డి అని చెప్పని విచారణలో నిర్ధారణ అవుతుంది కదా. రాజకాశ్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ, ఆయన సతీమణి యజమానిగా ఉన్న భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీకి ఆ కమిషన్లు చేరాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి ఆ కమిషన్ డబ్బులు చేరాయని చెప్పి నిర్ధారణ అవుతా ఉంది కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళందరినీ కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రభావితమైన, చంద్రబాబు నాయుడు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చొప్పించబడ్డ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఈ కుట్రలో భాగస్వాములు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మనుషులు అని చెప్పి తప్పించుకోదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నాము అని అంటే దానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత. అంటే ఇవాళ వాళ్ళని తెలుగుదేశం వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించదలుచుకుంటే తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సాన్నిధ్యం ఉందో నిరూపణ చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. కానీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికలలో ఓటమి చెందే వరకు, అధికారాన్ని కోల్పోయే వరకు, ఇవాళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళందరూ సేల్ అవుతా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నైజం గురించి చెప్పాలి అని అంటే, తనకి అక్కడికి వస్తారు అనుకుంటే ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళైనా వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటాడు. వీళ్ళతో తనకి పొసగటం లేదు అనుకున్నప్పుడు వాళ్ళని ఎంతగా డిజోన్ చేసుకుంటాడు అనడానికి ఒక 3 సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం సంభవిస్తే దాన్ని సహజ మరణంగా వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత నాటి పాలకుడుగా ఉన్న తన రాజకీయ ప్రత్యర్థి, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వార్తాపత్రికల్లో బ్యానర్ ఐటమ్లు రాయించారు. కానీ విచారణలో అసలు సొంతదారులు, పాతదారులు ఎవరు అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత అదే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడి వాళ్ళ సొంత మీడియాల్లో ఆయన ఒక ఉమనైజర్గా, ఆయనకి అక్రమ సంతానం కలిగి ఉన్నట్టు, అక్రమ సంతానానికి ఆస్తులు పంపకం దగ్గర వచ్చిన విభేదాల కారణంగా ఆయన కుమార్
కుమార్తె ఆయన్ని హత్య చేయించినట్టుగా కథనాలు రాయించారు. వాళ్ళ ప్రభుత్వ సలహాదారు చేత ప్రెస్ మీట్లు చెప్పించారు. అంటే ఇక్కడ ఏంటి, అవసరం అనుకుంటే వివేకానంద రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న, అవసరం కాదు అనుకుంటే ఆయన ఒక ఉమనైజర్, ఆయన ఒక క్యారెక్టర్లెస్ ఫెలో. ఆయన కుటుంబంలో హత్యలు చేయించుకునేంతటి కక్ష ఆయనకి ఆయనకు కుమార్తెకి మధ్య ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రచారం చేసే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అదే సందర్భంలో ఈయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైనప్పుడు, ఈయన జైలు పాలైనప్పుడు, ఈయన పార్టీకి అండగా నిలబడి ఈయన కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఈయన సొంత తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు రాజకీయంగా విభేదించిన పాపానికి, ఆమె రాజకీయంగా వేరే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణానికి అత్యంత జుగుప్సాకరంగా తన శ్రేణుల చేత ఆమెను ఎలా ట్రోల్ చేయించింది చూసాం. ఇవాళ తన తల్లిని చెల్లిని ఇరువురిని కూడా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇష్యూలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఈడ్చి ఇవాళ వారి వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న తీరు, వారిని మోసగాళ్ళుగా చిత్రీకరిస్తున్న తీరు, వాళ్ళ పట్ల నాకు ప్రేమ లేదు అని చెప్తున్న తీరు కూడా చాలా స్పష్టంగా NCLT వేదికగా ఇవాళ రాష్ట్రానికి ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలకు ఇచ్చే విలువేంటి, మానవ సంబంధాలకు ఇచ్చే విలువేంటి, అలాగే తనకి ఉపయోగపడిన వాళ్ళని ఏ విధంగా తను ట్రీట్ చేశాడనేది ఒక స్పష్టత వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటూ కేసుల పాలయ్యి అరెస్టులు అవుతున్న వాళ్ళని డిజోన్ చేసుకోవడంలో పెద్ద విచిత్రమేం కనపట్టాల. వాళ్ళ నుంచి తనకు సర్వీసెస్ అందిన రోజు, వాళ్ళ నుంచి తనకు ఆర్థిక ప్రయోజనాలు దక్కిన రోజు, ఆ రోజు వాళ్ళందరూ తన మనుషులు. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులే తనకి లైబిలిటీగా మారుతున్న నేపథ్యంలో వాళ్ళతోటి ఉన్న అసోసియేషను తనకి గుదిబండగా మారుతుంది అని చెప్పి అనేది రియలైజ్ అయిన తర్వాత ఇవాళ వాళ్ళందరినీ డిజోన్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా వేచి ఉండని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పని ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తన మీదకి ముంచుకొస్తున్న కేసుల్ని, తన ద్వారా జరిగిన అవినీతిని వెలికి తీస్తున్న విచారణలో వెల్లడవుతున్న వాస్తవాల్ని తప్పుదో పట్టించడానికి ఎంతసేపు ఎంతకాలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ట్యాగ్ చేయాలని చెప్పని చూసినా పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాల పట్ల ఒక స్పష్టతతోటే ప్రజలు నిరుడు ఇదే రోజున ఓటు రూపంలో తమ తీర్పుని నిక్షిప్తం చేశారు. సంవత్సర కాలం గడిచింది, జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు లేదనేది ప్రజలు రిలీజ్ అవుతానే ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.